అందరికీ కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. సాక్ష్యం ఏంటంటే దేవుడు మా అమ్మమ్మ విషయంలో గొప్ప మేలు చేశారు. ఆ కృతజ్ఞతగా కూడిక ఏర్పాటు చేసుకుంటున్నాం. దేవుడు ఆ మేలు ఏంటన్నది కొంచెం చెప్తాను. అమ్మమ్మ పెళ్ళికి వెళ్ళారు ఫంక్షన్కి. అంటే నేనే తీసుకెళ్ళాలి. నేను ఎండగా ఉందని పడుకున్నాను. మా పెదమాయి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వెళ్ళి వచ్చేస్తుండగా బండి స్లిప్ అయ్యి పడిపోయారట. పడిపోతుంటే అక్కడ వెనక్కి పడిపోయినట్టు ఉంది. తెలీదు, మరి మాకు తెలీదు. తలకే తగిలింది, ఒంటి మీద అయితే దెబ్బలు లేవు. అక్కడ బ్లడ్ రక్తం అన్నీ చూసి మా పెద్దమ్మాయి కంగారు పడి దారంటే ఎవరైనా వెళ్తుంటే వారిని ఆపి ఫోన్ చేశారంటే ఇంటికి ఎవరికో చెప్పారు. అక్కడి నుంచి ఒక అతను బండి మీద ఎక్కి అమ్మమ్మతో పాటు మా పెద్దమ్మాయితో పాటు ఒక దారంటే వెళ్ళి అతనే ఎక్కి రంగంపేట హాస్పిటల్ తీసుకెళ్లారట. ఆయన బ్లడ్ అన్నీ చూసి అల్లిపోయి ఇక్కడ కుదరదు, పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అక్కడ కుట్లు కట్టేసి, అంటే 3 దిక్కులు తగిలింది. వాళ్ళకి తల మీద కనిపించక ఒక దిక్కునే కుట్లు వేశారు. పర్లేదమ్మా అన్నారు. తర్వాత వాంతులు అయిపోతున్నాయని, అది అలా తల మీద అలా తగిలితే వాంటింగ్స్ అలాగ అవ్వకూడదు, చాలా సీరియస్గా ఉంది అని కాకినాడ రాసేసారు. అప్పుడు పెద్దాపురమే. అప్పుడు మేము ఎవరు లేము, మా పెద్దమ్మాయి అక్కడనే కూడా వెళ్ళారు కదా, అతనే ఉన్నారు, ఇంకెవరో తెలియదు. తర్వాత ఇంటికే ఫోన్ వస్తే ఆ చిన్నమ్మాయి నేను వెళ్ళాము బండి వేసుకుని. అంతలోకి పెద్దాపురంలో ఉన్నారు. అంబులెన్స్ అప్పటికే ఫోన్ చేశారు, అంటే కాకినాడ తీసుకెళ్తాకి. అప్పుడు సురేష్ గారికి ఫోన్ చేసి, సురేష్ బాబు గారికి ఇలా జిఎస్ఎల్లో అడ్మిట్ చేద్దామండి అని ఫోన్ చేస్తే తీసుకురండి ఇక్కడ జాయిన్ చేస్తామంటే, అంతలోకి అంబులెన్స్ వచ్చేసి డాక్టర్ కంగారు పడిపోరు. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా సీరియస్గా ఉంది, తల మీద తగిలింది, వాంటింగ్స్ కూడా అయిపోతున్నాయి, అలా వాంతులు అవ్వకూడదు అంటే ఇంకా భయం వేసి ఇంక వెంటనే అంబులెన్స్ ఎక్కించి కాకినాడ తీసుకెళ్ళిపోయాం. నైటు సాయంత్రం ఎప్పుడు 3-4 ఆ టైంలో జరిగిందంట. అక్కడికి వెళ్ళేటప్పటికి 8:30, 9 అలాగైంది కాకినాడ వెళ్ళేటప్పటికి. అక్కడ వెళ్తే అక్కడేమో ఎవరో పట్టించుకున్నారు, తెలియదు కదా. అంతలోకి వాళ్ళ మేనల్లుడు ఉన్నారు కదా, మా అమ్మమ్మ గారు మేనల్లుడు, అందులోనే జాబు. ఆయన ద్వారా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నారు. ఆయన ద్వారా ఎలాగైనా స్పీడ్గా అడ్మిట్ చేసుకుంటాం, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం, అన్నీ కూడా చాలా స్పీడ్గా అయిపోయినాయి. ఇంకా తెల్లవారులన్నీ టెస్ట్లో, ఇంజక్షన్లు ఇదే. ఇంకా నైట్ ఇంకా ఎవరికైనా నిద్ర లేదు. అక్కడ మా రమాదేవి వచ్చింది, అక్కడి నుంచి అంబులెన్స్ ఎక్కించుకుని రమాదేవి, నేను, ఆ చిన్నమాయ ముగ్గురు వెళ్ళాము. చిన్నమాయ, నేను, రామదేవి ముగ్గురు, మా అమ్మమ్మ. ఇంకా నైట్ ఇంకెవరికి నిద్ర లేదు. టెస్ట్లో రిపోర్ట్లు కూడా చాలా సీరియస్గానే చెప్పారు డాక్టర్ గారు. తలకి గాయమైంది, మీకు 48 గంటలు గడిస్తే కానీ చెప్పలేము, కండిషన్ అయితే చాలా సీరియస్, ఏంటన్నది మేము చెప్పలేమని మళ్ళీ మేనోళ్ళ చేత సంతకం పెట్టించుకున్నారు. అంటే ఎలా జరుగుతుందో మాకు తెలియదు, అవన్నీ చెప్తున్నామని వాళ్ళ మేనోళ్ళ చేత సంతకం పెట్టించుకున్నారు. ఇంకా మాకు కూడా డాక్టర్లు చెప్తే మాకు భయం వేసింది. ఆ చిన్నమయ్య, మా రామదేవి, నేను, మా చిన్నాన్న కూడా, వాళ్ళ మేనోళ్ళు కూడా చెప్పలేమంటున్నారా బాబు, ఏటో తెలియట్లేదు అని ఆయన కూడా చాలా బాధపడ్డారు. ఆ నైట్ అలాగ గడిచింది. నైటే టెస్టులు అన్నీ అలా జరగవు నైటు, అంటే అంత మేనల్లుడు ఉన్నాడు కనుక చాలా స్పీడ్గా జరిగింది టెస్టులు అన్నీ. సిటీ స్కానింగు టెస్టులు, తర్వాత ఎయిర్ కటింగ్ అన్నీ చేసిన తర్వాత ఇంకో 2 దెబ్బలు బయటపడ్డాయి. ఆ ఎయిర్ మీద అయితే తెల్లలేదు, అక్కడ ఒక దెబ్బే అనుకున్నాం తల మీద పెద్దాపురంలోని. ఆ ఎయిర్ కటింగ్ అంతా సేవ్ చేసిన తర్వాత అప్పుడు వేరే గాయానికి అక్కడ కుట్లేశారు. తర్వాత అన్ని టెస్టులు అన్నీ చేస్తే పర్లేదు అన్నారు. ఇంకా ఇంకో 24 గంటలు గడితే కానీ చెప్పలేము, కానీ కండిషన్ అయితే సీరియసే అని చెప్పారు. అమ్మమ్మ కూడా పరిస్థితి కూడా అసలు బాగోలేదు. అప్పుడు ఒంటి మీద దెబ్బలు లేవు, బుర్రకే బాగా తగిలేసింది, వాంటింగ్స్ అయిపోయినాయి. ఏం పెట్టినా సరే ఏం తినేది అదే, ఏం తీసుకుని కాదు, చాలా సీరియస్గా ఉంది. తర్వాత అలా టెస్టులు అలా చేస్తున్నాగా, ఇంజక్షన్లు అలాగే ఇవ్వగా ఒక 48 గంటల తర్వాత అప్పుడు డాక్టర్లే కదా పర్లేదు అని చెప్పారు. అప్పుడు కూడా నమ్మకం లేదు మా చిన్నాన్నకి, వాళ్ళ మేనోళ్ళకి. అలాగంటారా బాబు, ఇలా అలాగ ఉంటారో ఏటో తెలీదు అని ఆయన కొద్దిగా భయపడ్డారు. కానీ దేవుడి దయ వల్ల ఏమీ లేదు. మళ్ళీ టెస్ట్ చేశారు, పర్లేదు, ట్రీట్మెంట్ మొదలెడితే ఏం పర్లేదు అని మళ్ళీ కుట్లు వేశారు, ట్రీట్మెంట్ మొదలెట్టారు. కానీ ఐసీయూలో పెట్టవలసిన పేషెంట్ ఏం కాదు, అంటే తలే కదా, ఆక్సిజన్ అన్నీ బాగానే పీల్చుకుంటుంది, కానీ ఐసీయూలో పెట్టారు. ఏంటంటే మేనల్లో ఉన్నాడు, ఎండాకాలం కదా ఇబ్బంది పడతారని
ఐసీయూలోనే ఉంచారు. ట్రీట్మెంట్ అయితే బాగానే జరిగింది. అంటే అక్కడ బాగానే జరుగుతుంది. అంటే తెలిసినోళ్ళు లేకపోతే మాత్రం చాలా ఇబ్బందే. ఆళ్ళ మేనల్లుడు ఉన్నా గనుక చాలా ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. ఇలా తిరిగి వస్తదని కూడా ఎవరు అనుకోలేదు. డాక్టర్లు కూడా అనుకోలేదు. ఆళ్ళు కూడా "మాలమ్మ నువ్వు చాలా అదృష్టం, అదృష్టం" డాక్టర్లే అనేవారు. కానీ దేవుడు అలాగా గొప్ప కార్యం చేశారు. మరి ఆ గొప్ప కార్యాన్ని అందరికీ తెలియజేయాలని దేవునికి కృతజ్ఞతగా ఈ కూడిక మరి ఏర్పాటు చేసుకున్నాం. దేవుడి సాక్ష్యం దీవించును గాక.